వెల్కమ్ బ్యాక్ టు వికీవర్స్ మా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఇది ఆల్మోస్ట్ పార్ట్ 10. ఇంకా దీని తర్వాత ఇంకొక వీడియో ఉంది, దాంతో కోర్సే అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చావంటే నువ్వు చాలా గ్రేట్. ఈ పాటికి నీకు సి లాంగ్వేజ్ మీద చాలా గ్రిప్ వచ్చేసి ఉండాలి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇన్ సి, లైక్ స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈనమ్స్, ఇవంటే ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So structures and ఏంటి? The structure in C is a user-defined data type that can be used to group items of possibly different types into a single type. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది మామ మీకు. సో సింపుల్గా చెప్తాను. మీకు ఆల్రెడీ అరేస్ కాన్సెప్ట్ తెలుసు కదా. అరేస్లో మనం ఏం చేస్తాం? సింగిల్ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటాం. మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సింగిల్ డేటా టైప్ స్టోర్ చేసుకోవడానికి మనం అరేస్ అని వాడతాం. సో ఒక్కొక్కసారి మనకి డిఫరెంట్ డేటా టైప్స్ స్టోర్ చేసుకునే అవసరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటాం? అరేస్ లో అయితే మనం స్టోర్ చేసుకోలేం కదా. సో సేమ్ అరేస్ లాగే హ్యూజ్ డేటా, డిఫరెంట్ డేటా టైప్స్ ఉంది, మనం వాటిని స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? మనకు సిలో ఇప్పుడు దాకా అలాంటి డేటా టైప్ అనేది మనం చూడలేదు కదా. సో స్ట్రక్చర్స్ అనేది దానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ స్ట్రక్చర్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లో మనం దీనిలో ఏం చేస్తామంటే, అన్లైక్ అరేస్ మనం డిఫరెంట్ డేటా టైప్స్ ని స్ట్రక్చర్స్ లో పెట్టుకుంటాం అనమాట. అరేస్ లో ఏం చేస్తాం? సేమ్ డేటా టైప్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఒక మీరు ఇంట్ స్టోర్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, అన్ని ఒక స్ట్రక్చర్ గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్ట్రక్చర్ యొక్క మెయిన్ యూస్. ద స్ట్రక్ట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం స్ట్రక్చర్ ని డిక్లేర్ చేయాలంటే, సో ఈ స్ట్రక్ట్ అనే కీవర్డ్ ని మనం వాడి ఈ స్ట్రక్చర్ ని డిక్లేర్ చేస్తాము. And yeah, the structure declaration simple. మీరు వేరియబుల్ డిక్లరేషన్ ఇవన్నీ ఎలా చేస్తారో సేమ్ స్ట్రక్చర్ డిక్లరేషన్ కూడా అంతే అలాగే చేస్తాం. కాకపోతే ఇక్కడ స్ట్రక్ట్ కీవర్డ్ వాడతాం అనమాట. డేటా టైప్ కాదు డిక్లరేషన్ లో. వేరియబుల్ డిక్లరేషన్, అరే డిక్లరేషన్, వీటిలో మనం ఫస్ట్ డేటా టైప్ వాడి ఆ వేరియబుల్ నేమ్ కానీ అరే నేమ్ కానీ ఇస్తాం కదా. ఇక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడతాం అనమాట. సో ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఈ స్ట్రక్ట్ కీవర్డ్ ఉంది కదా, ఈ స్ట్రక్ట్ కీవర్డ్ వాడి మనం ఈ స్ట్రక్ట్ నేమ్, సపోజ్ మీరు ఒక అటెండెన్స్, స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు. స్కూల్లో స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఏముంటాయి? స్టూడెంట్ నేమ్ ఉంటుంది, అండ్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ ఇయర్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ డిఫరెంట్ డేటా టైప్స్ అని, ఈ డిఫరెంట్ డేటాని మనం స్ట్రక్ట్ లో వాడతాం. ఎలాగా? స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడి, సో ఈ స్ట్రక్చర్ నేమ్, సో మనం ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ స్ట్రక్చర్ లో. సో సింపుల్ గా మనం ఈ స్ట్రక్చర్ నేమ్ అనేది స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టించుకుంటాం అనమాట. అండ్ ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి డేటా టైప్, మనం ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. స్టూడెంట్ డీటెయిల్స్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేమ్ స్టోర్ చేయాలనుకోండి, క్యారెక్టర్ అరేలో స్టోర్ చేస్తాం. సో ఆ డేటా టైప్ ఏంటి? క్యారెక్టర్ అరేలో కదా మనం నేమ్ అనేది స్టోర్ చేస్తాం. అండ్ ఇయర్ ఆర్ క్లాస్ ఈ స్టోర్ చేయాలనుకుంటే ఇంట్లో స్టోర్ చేస్తాం. అండ్ జెండర్, మేలా ఫీమేలా, అది కూడా మళ్ళీ క్యారెక్టర్ అరేలోనే స్టోర్ చేస్తాం. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ పెట్టి మనం మెంబర్స్ అనమాట. సో మనం ఈ స్ట్రక్చర్ లోపల మనం ఏమైతే డేటా టైప్స్ స్టోర్ చేస్తున్నామో వాటిని మెంబర్స్ అంటాం అనమాట. ఈ స్ట్రక్చర్స్ లో ఉన్న డేటా టైప్స్ అండ్ వాల్యూస్ అన్నిటిని మనం సింపుల్ గా స్ట్రక్చర్ మెంబర్స్ అంటాం. సో డేటా టైప్ అండ్ మెంబర్ నేమ్ 1. ఇక్కడ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉంది, దానిలో మెంబర్ నేమ్ 1 ఏంటి? స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది మెంబర్ 1. అండ్ స్టూడెంట్ ఇయర్ ఆర్ క్లాస్ ఇవన్నీ మెంబర్ 2, మెంబర్ 3 ఇలా వస్తాయి అనమాట. ఇది స్ట్రక్చర్ డిక్లరేషన్ సింపుల్. ఇదంతా అయిన తర్వాత డైరెక్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థం అవుద్ది. అండ్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఇప్పుడు స్ట్రక్చర్ అనేది డిక్లేర్ చేస్తాం. స్ట్రక్చర్ అనేది ఎక్కడ డిక్లేర్ చేస్తాం? ఇంటి మెయిన్ పైన డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ మనం ఎలా డిక్లేర్ చేస్తాం, సేమ్ ఈ స్ట్రక్చర్స్ కూడా సేమ్ ఇంటి మెయిన్ మనం ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్, ఈ హ్యాష్ ఇంక్లూడ్, ఈ లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, దాని కింద అండ్ మెయిన్ పైన ఈ రెండాటిల మధ్యలో అనేది మనం డిక్లేర్ అనేది చేస్తాం. మరి మెయిన్
అక్కడ డిక్లేర్ చేసిన వాటిని మెయిన్‌లో మనం వాడుకోవాలంటే కొన్ని వేరియబుల్స్ కావాలి కదా మనకి మెయిన్‌లో. ఇప్పుడు ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ మనం మెయిన్‌లో ఎలా వాడతాం? ఫంక్షన్ కాల్ చేస్తాం. డైరెక్ట్ ఒక వేరియబుల్‌కి అసైన్ చేసి ఫంక్షన్ కాల్ చేస్తే ఫంక్షన్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎళ్లి ఆ వేరియబుల్‌లో అసైన్ అయిపోతాయి కదా! మరి ఇక్కడ మనం స్ట్రక్చర్‌ని మెయిన్‌లో వాడాలంటే కొన్ని వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి మెయిన్ ఫంక్షన్‌లో. అదెలాగా? సేమ్ మెయిన్‌లో కూడా ఈ స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడి మనం అక్కడ స్ట్రక్చర్ నేమ్ డిక్లేర్ చేసాం కదా! డిక్లరేషన్‌లో అదే నేమ్ మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ రాసి మనకు కావాల్సిన వేరియబుల్స్ var1, var2, var3 అని చెప్పి డిక్లేర్ చేసుకుంటాం. సో, డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. సో, మనం ఈ వేరియబుల్స్‌లో మనకు కావాల్సిన వాల్యూస్ ఇచ్చి మన స్ట్రక్చర్‌లో అనేది స్టోర్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్ బై యూజింగ్ డాట్ ఆపరేటర్. ఇది ఉంది కదా! ఈ ఫుల్ స్టాప్ అనేది దాన్ని మనం డాట్ ఆపరేటర్ అంటాం. సారీ మామ పైకెళ్ళిపోయింది. దాన్ని మనం డాట్ ఆపరేటర్ అంటారన్నమాట. సింపుల్ మామ. ఇక్కడ మీరు డిఫైన్ చేసేసి వేరియబుల్స్ ఇచ్చి వేరియబుల్స్ మనం డిఫైన్ చేసి ఈక్వల్ టు ఆపరేటర్ పెట్టేసి వాల్యూస్ ఇచ్చారనుకోండి. దానికి ఏమర్థం అవుద్ది? అర్థమైందా? ఫర్ సపోజ్ నేను వేర్1 ఈక్వల్ టు మెయిల్ అని ఇచ్చాను. వేర్2 ఈక్వల్ టు వెనెవర్మన్ అని ఇచ్చాను. లేకపోతే వికీవర్స్ అని ఇచ్చాను. దానికి స్ట్రక్చర్‌కి ఎలా అర్థం అవుద్ది? వీడు అసల దేనిలో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాడో దానికి అర్థం కాదు కదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ ఇచ్చాననుకోండి, లేదా మేల్ ఇచ్చాననుకోండి, దానికి ఎలా అర్థం అవుద్ది? జెండర్ అనే డేటా మెంబర్‌లోనే ఈ మేల్, ఫీమేల్ అనే దాన్ని స్టోర్ చేయాలని దానికి అర్థం అవ్వాలి కదా! సో, ఇక్కడ ఆ స్ట్రక్చర్‌కి లేదా కంపైలర్‌కి అర్థం అవ్వడం కోసం మనం డాట్ ఆపరేటర్ వాడతాం అన్నమాట. సో, ఈ వేరియబుల్ డాట్ మనం ఏ మెంబర్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెంబర్ రాసి అసైన్ చేస్తే మనం ఇచ్చింది అక్కడికెళ్ళి అసైన్ అవుతది. సో, ఇదన్నమాట. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ కొడితే అర్థమైపోద్దామా? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కెళ్ళిపోదాం. ఈ ఎగ్జాంపుల్ చేస్తే మీకు స్ట్రక్చర్ అనేది ఎలా ఫంక్షన్ అవుద్ది అన్నీ మీకు ఈజీగా అర్థం అవుద్ది. అండ్ ఇది తీసేద్దాం. సో, నేనిప్పుడు ఒక స్ట్రక్చర్‌ని డిక్లేర్ చేస్తాను మామ. సింపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్. ఒక టెస్ట్ అనే స్ట్రక్చర్‌ని మనం డిక్లేర్ చేస్తున్నాం. సో, ఈ టెస్ట్‌లో నేను ఏం చేస్తాను? సో, మీకేం చెప్పాను? స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్‌ని ఒకేసారి స్టోర్ చేసుకోవడానికి మనం వాడతాం అని చెప్పాను కదా! సో, దీనిలో ఒక 3 డిఫరెంట్ డేటా టైప్స్‌ని మనం స్టోర్ చేసి ప్రింట్ చేద్దాం. సో, ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఇంట్ ఐ అని డిక్లేర్ చేశాను. తర్వాత క్యారెక్టర్ సి ఫ్లోట్ ఎఫ్. ఓకే. సో, ఇక్కడ మనం స్ట్రక్చర్‌ని డిక్లేర్ చేసాము. అంటే మనం ఒక టెస్ట్ అనే స్ట్రక్చర్‌ని డిక్లేర్ చేసి దానిలో ఒక 3 డేటా టైప్స్ ఒక వాల్యూస్‌ని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి? ఇంట్, క్యార్, ఫ్లోట్. ఈ 3 డేటా టైప్స్‌ని మనం అక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ ఐసీఎఫ్ అనేది ఆ స్ట్రక్చర్‌లో ఉన్న మెంబర్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్‌లో స్ట్రక్చర్‌ని వాడాలి కదా! వాడాలంటే దాన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ ఎలా చేస్తాం? మీకు ముందే చెప్పినట్టు స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడి సేమ్ మనం అక్కడ టెస్ట్ ఆ స్ట్రక్చర్ నేమ్ రాసి మన వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో, v1 అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో, మనం ఇచ్చే వాల్యూస్ ఈ v1కి ఇస్తాం. అది అక్కడ స్ట్రక్చర్‌లో మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో, ఇప్పుడు మీకేం చెప్పాను? డాట్ ఆపరేటర్ వాడి మనం స్ట్రక్చర్‌లో వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం అని చెప్పాను కదా! సో, మన ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ v1 ఈక్వల్ టు ఇది, v1 ఈక్వల్ టు అది అని ఇచ్చేస్తే కంపైలర్‌కి తెలీదు కదా! దేనిలో ఏం స్టోర్ చేయాలని. సో, మనం డాట్ ఆపరేటర్ వాడి మెంబర్‌లో ఏ స్ట్రక్చర్ మెంబర్‌లో మనం వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం స్ట్రక్చర్ మెంబర్‌ని డాట్ ఆపరేటర్ వాడి యాక్సెస్ చేస్తాం అన్నమాట. దాని ఎగ్జాంపులే ఇది. v1 మన వేరియబుల్ రాసాం కదా! డాట్ ఇంటిజర్ డేటా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో, ఇంటిజర్ మెంబర్ ఏదక్కడ స్ట్రక్చర్‌లో i కదా! సో, v1 డాట్ i ఈక్వల్ టు 2 ఇస్తాం. అండ్ v1 డాట్ c ఇప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ ఏ ఇద్దాం. సింగిల్ కొటేషన్స్ ఏ ఇద్దాం. ఇప్పుడు v1 డాట్ f అంటే ఫ్లోట్ డేటా టైప్ 2.3. సో, ప్రింట్ చేద్దాం. printf
ఈ టెస్ట్ డీటెయిల్స్ అని పెడతాను. టెస్ట్ డీటెయిల్స్ స్లాష్ ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ కదా ప్రింట్ చేస్తున్నాం మనం. ఇంటీజర్ వాల్యూ, క్యారెక్టర్ వాల్యూ, ఇక్కడ ఫ్లోట్ వాల్యూ. క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ %d వాడుతున్నాం. అండ్ ఇక్కడ v1.i ఇస్తాం అనమాట, ఎందుకంటే అక్కడే మనం క్యారెక్టర్ వాల్యూని ఇంటీజర్ వాల్యూని మన ఆ వేరియబుల్లో స్టోర్ చేసాం కాబట్టి ఆ వాల్యూ ఇస్తాం. ఇక్కడ v1.c, దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %c. ఇక్కడ సేమ్ v1.f, ఫార్మాట్ స్పెసిఫైర్ %f. సో అంతా ఓకే కదా, ప్రింట్ చేసేద్దాం. అక్కడ పెట్టలేదు. ఇక్కడ సి యాస్కీ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం %c పెట్టాలి, నేను d పెట్టాను. సో క్యారెక్టర్ని ఇంటీజర్ ఫార్మాట్లో ప్రింట్ చేసింది. అండ్ ఇప్పుడు చూడండి, ఒక స్ట్రక్చర్లో ఒక డేటా టైప్లో నేను 3 డిఫరెంట్ డేటా టైప్స్ నేను స్టోర్ చేసుకుంటున్నాను. అర్థమైందా? ఇది అరేలా కాదు. అరే అంటే సేమ్, ఇప్పుడు మీరు ఇంటీజర్ అరే డిక్లేర్ చేశారంటే ఆ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి కదా. సో ఇది అలా కాదనమాట. మనం ఇది ఈ 3 వాల్యూసే కాదు, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్, ఇంకా ఇంటూ ఒక 3-4 వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ ఒక 5-6 వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనం ఒక స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇది స్ట్రక్చర్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్ట్రక్చర్ అనేది ఎలా వర్క్ అవుద్ది అనేది. అండ్ ఇక్కడ అయ్యింది. ఇనిషియలైజ్ స్ట్రక్చర్ మెంబర్స్ అంటే ఏం లేదు సో ఇదేంటంటే ఇనిషియలైజ్, మనం ఏదైనా సరే ఇప్పుడు దాకా ఏం చేసాం, ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు దాన్ని ఇనిషియలైజ్ చేసాం కదా, అంటే దానికి ఒక వాల్యూ ఇస్తున్నాం కదా, వాల్యూ ఇవ్వడమే ఇనిషియలైజేషన్. సో మనం ఇప్పుడు స్ట్రక్చర్లో ఏమన్నా స్టోర్ చేయాలంటే మనం ఆ స్ట్రక్చర్ మెంబర్స్కి వాల్యూ ఇవ్వాలి కదా. ఆ వాల్యూ ఇవ్వడాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం కదా. సో ఈ ఇనిషియలైజేషన్ అనేది 3 ways లో చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్, సెకండ్ వన్ వచ్చేసి యూజింగ్ ఇనిషియలైజర్ లిస్ట్, థర్డ్ వచ్చేసి డెసిగ్నేటెడ్ ఇనిషియలైజర్ లిస్ట్. సో ఫస్ట్ వన్ గురించి చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం లేదు సింపులే, అప్పుడే చేసిన ఎగ్జాంపుల్ అది. యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్, ఇక్కడ మనం ఏం చేసాం, ఈక్వల్ టు పెట్టే కదా, అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు పెట్టే కదా మనం వాల్యూ అనేది అసైన్ చేసాం. సో ఇది యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్తో మనం స్ట్రక్చర్ మెంబర్స్ని ఇనిషియలైజ్ చేసాం. సో ఇది ఫస్ట్ వన్ ఆల్రెడీ మనం కవర్ చేసేసాం. సో ఇది ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వన్. చూసారా, డాట్ ఆపరేటర్ వాడి మనం స్ట్రక్చర్ మెంబర్ని కాల్ చేసి, అంటే యాక్సెస్ చేసి, ఆ స్ట్రక్చర్ మెంబర్లో మనం వాల్యూని పాస్ చేస్తున్నాం. ఎలాగా, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ వాడి. సో ఇది వన్ వే ఆఫ్ ఇనిషియలైజేషన్ అనమాట. ఇది ఆల్రెడీ మనం కవర్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి, అండ్ సెకండ్ అండ్ థర్డ్ రెండు ఒకేసారి చూసేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి, ఇప్పుడు మనం దీనిలో ఏం చేసాం, ఒక వాల్యూ అంటే v1.i, v1.c, v1.f అని చెప్పి ఇలా 3 డిఫరెంట్ వేరియబుల్స్, అంటే 3 డిఫరెంట్ లైన్స్ రాసి మనం వాల్యూ అనేది అసైన్ చేసాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు థౌజండ్స్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయాలనుకోండి, థౌజండ్స్ ఆఫ్ లైన్ అనేది రాస్తారా మీరు? రాయడం కష్టం కదా. సో ఇనిషియలైజర్ లిస్ట్ ఏంటంటే సింపుల్గా మనం ఆ వేరియబుల్ డిఫైన్ చేస్తాం కదా. డిఫైన్ చేసినప్పుడే మనం అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి మనం ఎన్ని వాల్యూస్ అయితే మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అదొక ఇలా
ఎరే ఫార్మాట్లో. ఎరే ఫార్మాట్ మనం ఎరేస్ ఈ వాల్యూస్ ఎలా స్టోర్ చేస్తాం? కర్లీ బ్రేసెస్ పెట్టి దానిలో కామా సెపరేటెడ్ వాల్యూస్ ఎంటర్ చేసేస్తాం కదా! సేమ్ ఇలాగే అనమాట. ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి మనం ఎన్ని వాల్యూస్ అనేవి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అన్ని వాల్యూస్ అన్నీ మనం స్టోర్ అయితే చేసేస్తాం. అండ్ థర్డ్ వన్ కూడా వచ్చేసరికి యూజింగ్ డెసిగ్నేటెడ్ ఇనిషియలైజర్ లిస్ట్. అంటే ఏం లేదు మామ, ఇక్కడే మనం డాట్ ఆపరేటర్ పెట్టి ఏ మెంబర్లో మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం ఆ మెంబర్ని పిలిచి దానికి అక్కడ ఆ లిస్ట్లోనే మనం వాల్యూ అనేది ఇచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి మనం వాల్యూస్ అనేది ఇచ్చాం, కాకపోతే ఏ మెంబర్కి ఇచ్చాం అనేది ఇక్కడ మనం రాయలేదు. అంటే మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చాం అండ్ డాట్ ఆపరేటర్ వాడి మనం ఆ స్ట్రక్చర్లో ఉన్న డేటా మెంబర్ని పిలిచిన వెంటనే దానికి ఆ వాల్యూ కూడా ఇచ్చేసాం. సో ఇక్కడ డాట్ ఆపరేటర్ పెట్టి యాక్సెస్ చేయడం అయ్యింది. యాక్సెస్ చేసిన వెంటనే దానికి వాల్యూ కూడా ఇచ్చేసాం, మనం వాల్యూ కూడా ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇదనమాట. సో అది ఇప్పుడు చూద్దాం. అండ్ ఇది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్తో మెంబర్ని ఎలా ఇనిషియలైజ్ చేయడమో. అండ్ ఇది తీసేద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఇనిషియలైజర్ లిస్ట్ పెట్టి మీకు ఇనిషియలైజ్ చేస్తాను. సో ఇందాక వాల్యూ 2 కామా ఇది ఇచ్చిన ఒకటే ఈ కామా అండ్ 2.5 కదా ఇచ్చాను ఇందాక. సో చూడండి అక్కడ. సో నేను ఎలా ఇచ్చినా సరే ఇంటీజర్ వాల్యూ 2 అని ప్రింట్ అయింది, క్యారెక్టర్ వాల్యూ ఏ అని ప్రింట్ అయింది, ఫ్లోట్ వాల్యూ 2.5 అని కూడా ప్రింట్ అయింది. సో ఇంకో విధంగా ఏంటి, యూజింగ్ ఇది ఇనిషియలైజర్ లిస్ట్ యూజింగ్ ఇనిషియలైజర్ లిస్ట్తో మనం డేటా మెంబర్స్ని అయితే ఇనిషియలైజ్ చేసాం. అండ్ ఇప్పుడు డెసిగ్నేటెడ్ ఇనిషియలైజర్ లిస్ట్. సో సింపుల్ డాట్ ఆపరేటర్ వాడి డేటా మెంబర్స్ని కాల్ చేసి అక్కడే వాల్యూ ఇచ్చేస్తాం. డాట్ ఆపరేటర్ వాడాను, ఇంట్ ఐ అనే మెంబర్ని కాల్ చేశాను, వాల్యూ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ డాట్ ఆపరేటర్ వాడతాను, సి క్యారెక్టర్ మెంబర్ని పిలుస్తాను, వాల్యూ ఇచ్చేస్తాను. అండ్ డాట్ ఆపరేటర్ వాడుతున్నాను, ఎఫ్ అనే డేటా మెంబర్ని పిలుస్తున్నాను, వాల్యూ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఏమైంది, ప్రింటింగ్ మాత్రమే మిగిలింది. చూడండి ప్రింటింగ్ కూడా అయిపోయింది, స్టోర్ అయిపోయింది కదా. సో ఇది డెసిగ్నేటెడ్ ఇనిషియలైజర్ లిస్ట్ సో మనం ఈ 3 వేస్లో అనేది మనం ఈ మెంబర్స్ని అయితే మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇది యూజింగ్ ఇనిషియలైజర్ లిస్ట్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ప్యాడింగ్ అండ్ ప్యాకింగ్. సో స్ట్రక్చర్ ప్యాడింగ్ అండ్ ప్యాకింగ్ అంటే ఏం లేదు సో మీకు ఇంకో స్ట్రక్చర్ ఫీచర్ గురించి చెప్పాలి. ఈ స్ట్రక్చర్ యొక్క సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్ ఏంటంటే మనం స్ట్రక్చర్లో డేటా మెంబర్స్ని మనం డిఫైన్ చేస్తాం కదా. సో ఇంటీజర్ అనో, క్యారెక్టర్ అనో, ఫ్లోట్ అనో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ని మనం రాస్తాం కదా. సో ఆ మొత్తం ఆ మెంబర్స్ అన్ని సైజ్, క్యారెక్టర్కి ఒక సైజ్ ఉంటుంది 1 అని ఉంటుంది, ఇంటీజర్కి 4 అని ఉంటుంది. సో ఇవన్నీ మనం కలిపితే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ స్ట్రక్చర్ యొక్క సైజ్ అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి కదా, డేటా మెంబర్స్ అనేవి ఉంటాయి కదా. సపోజ్ ఇంటీజర్ మెంబర్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ మెంబర్ అయి ఉండొచ్చు. వీటిని న్యాచురల్గా అలైన్ చేయడానికి కొన్ని ఎంప్టీ బిట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అన్నమాట. ఈ మెమరీలో అవి అలైన్ అవ్వడం కోసం కొన్ని ఎంప్టీ బిట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. సో దానివల్ల ఏమవుద్ది, మనకి డేటా ఆ మెమరీ స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఎంప్టీ బిట్ యాడ్ అయిందంటేనే మనకి డేటా వేస్టేజ్ అనేది అవుతుంది. సో ఈ డేటా వేస్ట్ అవ్వకుండా మనం ఈ స్ట్రక్చర్ ప్యాడింగ్ అండ్ ప్యాకింగ్ అనేది వాడతాం అన్నమాట. ప్యాడింగ్ అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిందే ప్యాడింగ్, అంటే ఎంప్టీ బిట్స్ యాడ్ అయిపోవడానికి ప్యాడింగ్ అంటారు అనమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం స్ట్రక్చర్ ప్యాకింగ్ అనేది వాడతాం. ఈ స్ట్రక్చర్ ప్యాకింగ్ వాడినప్పుడు ఈ ఎంప్టీ బిట్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి ఎగ్జాక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసేద్దాము. స్ట్రక్ట్ టెస్ట్ 1 పెడతాను. టెస్ట్ 1లో జస్ట్ ఇంట్ సి పెడతాను. అండ్ ఇంకో దానిలో ఏం చేస్తానంటే సేమ్ స్ట్రక్ట్ టెస్ట్ 2 పెడతాం. ఓకేనా? సేమ్ దానిలో కూడా ఇంట్ ఐ క్యార్ సి వాడదాం. ఇది ఎలా వదిలేండి. ఫస్ట్ ప్యాకింగ్ గురించి చెప్పాను కదా. సో ఫస్ట్ స్ట్రక్చర్, ఈ టెస్ట్ 1 స్ట్రక్చర్ ఉంది కదా, దాని సైజ్ అనేది ప్రింట్ చేద్దాం. సైజ్ ఆఫ్ ఆపరేటర్ వాడి ఈ స్ట్రక్చర్ టెస్ట్ 1 ఉంది కదా, దాని సైజ్ అనేది ప్రింట్ చేద్దాం. సైజ్ ఆఫ్ టెస్ట్ 1. ఓకే, ఫార్మాట్ స్పెసిఫిసిటీ వాడి ఇప్పుడు సైజ్ ప్రింట్ చేద్దాం. సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ టెస్ట్ 1. ఓకే, ప్రింట్ చేద్దాం. చూడండి, సైజ్ అనేది 8 వచ్చింది. మరి ఇంట్ సైజ్ అనేది 4 అండ్ క్యారెక్టర్ సైజ్ అనేది 1. సో మన టోటల్ సైజ్ అనేది ఎంత రావాలి? 5 రావాలి. కాకపోతే ఇక్కడ 3 బిట్స్ అనేది అడిషనల్గా యాడ్ అయిపోయి, అంటే ఈ రెండాటిని న్యాచురల్గా అలైన్ చేయడం కోసం మెమరీలో సమ్ ఎంటీ బిట్స్ అనేది యాడ్ అయిపోయాయి అనమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 3 బిట్స్ ఆఫ్ డేటా అనేది వేస్ట్ అవుతుంది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ప్యాకింగ్ అనేది వాడదాం అన్నమాట. ప్యాకింగ్లో ఏం లేదు మా, ఈ స్ట్రక్చర్ 2 ఉంది కదా, సేమ్ స్ట్రక్చర్ 1 లాగే స్ట్రక్చర్ 2 రాశాను కదా. సో లాస్ట్లో నేను ఏం చేస్తానంటే ఒక అట్రిబ్యూట్ అనేది నేను పెడతాను. చూడండి, ఇక్కడ అట్రిబ్యూట్, ఈ అండర్ స్కోర్ వచ్చి అట్రిబ్యూట్ ప్యాక్డ్. అదేందా అట్రిబ్యూట్ ప్యాక్డ్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ట్రా బిట్స్ ఉన్నాయి కదా, ఆ బిట్స్ అన్ని రిమూవ్ చేసి మనకు వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది అన్నమాట, ఎగ్జాక్ట్ వాల్యూ అనేది. సో దీనివల్ల మనకి ఈ డేటా వేస్టేజ్ అనేది అవ్వదు. చూడండి, ఇక్కడ 5 ప్రింట్ ఏంటంటే ఈ పైన ఉన్న ఎక్స్ట్రా 3 బిట్స్ రిమూవ్ అయిపోయి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ప్రింట్ అయింది అన్నమాట, డేటా వేస్టేజ్ లేకుండా. యూనియన్స్ అనేది ఏం లేదు, సేమ్ ఇవి కూడా స్ట్రక్చర్స్ లాగే వర్క్ అవుతుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట. సో యూనియన్ డెఫినేషన్ చూద్దాం. ద యూనియన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్ దట్ కెన్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ జస్ట్ లైక్ స్ట్రక్చర్స్. సో సేమ్ స్ట్రక్చర్స్ లాగా డిఫరెంట్ డేటా టైప్స్ మన యూనియన్స్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ స్ట్రక్చర్ ఎలా అయితే వర్క్ అవుద్ది, డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు కదా, సేమ్ యూనియన్స్ కూడా అలాగే మనం స్టోర్ చేయడానికి వాడతాం అన్నమాట. బట్ అన్లైక్ స్ట్రక్చర్స్, ఆల్ ద మెంబర్స్ ఇన్ ద సి యూనియన్ ఆర్ స్టోర్ ఇన్ సేమ్ మెమరీ లొకేషన్. అంటే మీకు ఇందాక ప్యాడింగ్ అండ్ ప్యాకింగ్ లో చెప్పాను కదా, స్ట్రక్చర్స్ ఎలాగా, మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఎగ్జాంపుల్లో స్ట్రక్చర్ లో ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్ ఈ 3 డిఫరెంట్ డేటా టైప్ స్టోర్ చేసుకున్నాం. అండ్ సారీ, ప్యాడింగ్ అండ్ ప్యాకింగ్ ఎగ్జాంపుల్లో ఇంట్ అండ్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకున్నాం. మనకి దాని సైజ్ ఎంత, ఈ ఇంట్ డేటా టైప్ అండ్ క్యారెక్టర్ డేటా టైప్ యొక్క సైజెస్ కలిపితే మనకు స్ట్రక్చర్ సైజ్ అనేది వస్తుందని చెప్పాను కదా. సో ఇంట్ డేటా టైప్ సైజ్ అనేది 4 అండ్ క్యారెక్టర్ డేటా టైప్ సైజ్ అనేది 1, రెండు కలిపితే ఈ సైజ్ అనేది వచ్చింది. అంటే ఇది ఎలా స్టోర్ అవుతుంది, దీని వల్ల మీకు అర్థమైంది ఏంటంటే అది ఎలా స్టోర్ అవుతుంది, వెంటనే స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంట్ డేటా మెంబర్ని మనం ఇన్స్టలేట్ చేసాం అనుకోండి, ఈ వాల్యూ అనేది ఒక మెమరీ లొకేషన్ లో ఒక దగ్గర స్టోర్ అవుతుంది. ఇది స్టోర్ అవ్వడం కంప్లీట్ అయిన వెంటనే మనం వేరే డేటా టైప్ వాల్యూ ఇచ్చినప్పుడు దీని తర్వాత అది స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చాం అనుకోండి, దీని తర్వాత అది స్టోర్ అవుతుంది. సో ఇదంతా ఒక స్ట్రక్చర్ లో స్టోర్ అవుతుంది కాబట్టి ఈ రెండు కలిపితే ఆ స్ట్రక్చర్ సైజ్ అని చెప్పాం ఇందాక. కాకపోతే యూనియన్ అలా కాదు మామ, డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో కాకుండా మనం ఏ వాల్యూ ఇచ్చినా సరే సేమ్ మెమరీ లొకేషన్ లోనే స్టోర్ అవ్వద్దు అనమాట. సో ఇది దాని మీనింగ్. అండ్ దీని సైజ్ అనేది ఏంటంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఇనిషియలైజ్ డిఫరెంట్ డేటా మెంబర్స్ మనం రాస్తాం కదా, ఫ్లోట్, ఇంటీజర్, క్యారెక్టర్ ఇలా మనం రాస్తాం కదా, దానిలో ఏ వాల్యూ అయితే పెద్దదో,
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అండ్ క్యారెక్టర్ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, స్ట్రక్చర్లో అయితే ఈ రెండు కలిపి ఈ రెండు సైజెస్ కలిపితే మనకి స్ట్రక్చర్ సైజ్ అనేది వస్తుంది. కాకపోతే యూనియన్లో ఈ ఇంటీజర్ సైజ్ పెద్దదా, క్యారెక్టర్ సైజ్ పెద్దదా చూసుకుంటూ తెలుస్తుంది కదా. సో ఏ వాల్యూ పెద్ద ఉందో అదే ఆ యూనియన్ సైజ్ అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ కొడతాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ యా, సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అనేది రాశాను మామ ఫస్టే. సో సేమ్ మనం స్ట్రక్చర్ని ఎలాగైతే డిక్లేర్ చేస్తాం, యూనియన్ కూడా అలాగే డిక్లేర్ చేస్తాం అన్నమాట. కాకపోతే చిన్న తేడా ఏంటంటే స్ట్రక్ట్ కీవర్డ్ బదులు ఇక్కడ యూనియన్ అనే కీవర్డ్ని వాడతాం. అండ్ యూనియన్ డెఫినేషన్ కూడా అంతే, స్ట్రక్ట్ కీవర్డ్ బదులు యూనియన్ డెఫినేషన్ వాడి మన యూనియన్ అయితే డిఫైన్ చేస్తాం ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, v1.i = 0. సేమ్ మనం స్ట్రక్చర్లో ఎలా అయితే మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం, డాట్ ఆపరేటర్ వాడి మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం, యూనియన్లో కూడా డాట్ ఆపరేటర్ వాడి మెంబర్స్ని అయితే యాక్సెస్ చేసుకుంటాం. కాకపోతే మీకేం చెప్పాను, ఎట్ ఏ టైం స్ట్రక్చర్లో డిఫరెంట్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోలేము, ఒక వాల్యూనే మనం స్టోర్ చేసుకోగలం అని చెప్పాను కదా. అది ఏంటో ఒకటి చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే v1.i = 0 అంటాను. అంటే ఇంటీజర్ మెంబర్లో 0 అనే వాల్యూ స్టోర్ చేయి అని నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, v1.c అంటే క్యారెక్టర్ మెంబర్లో ఓకే e అనే వాల్యూ స్టోర్ చేయి అని అడుగుతున్నాను అని నేను వాల్యూ అనేది ఇచ్చాను అనమాట. సో ప్రింట్ చేసి చూద్దాం. ఇది ప్రింట్ చేయకముందు, ఇదంతా ప్రింట్ చేయకముందు టెస్ట్ డీటెయిల్స్ అండ్ ఇంటీజర్ వాల్యూలో 0 అనేది స్టోర్ అయ్యింది, మనం దాన్ని ప్రింట్ చేస్తే వాల్యూ అనేది ప్రింట్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యారెక్టర్ వాల్యూ అని ఇచ్చి %c కదా, అక్కడ v1.c అని ఇస్తాం. ఓకేనా, సో ఎలా మారుతో చూద్దాం. చూడండి, క్యారెక్టర్ వాల్యూలో ఏ అని ప్రింట్ అయిపోయింది, కాకపోతే ఇంటీజర్ వాల్యూ 97 అని ప్రింట్ అయింది. అక్కడ 97 ఏంటమో, 97 అనేది ఏ యొక్క ASCII వాల్యూ అనమాట. సో ఇక్కడ నేను v1.i = 0 అనే ఇనిషియలైజ్ చేశాను, దాన్ని స్టోర్ చేసుకున్నాను, అంతా అయ్యింది. కాకపోతే ఈ స్టెప్ అయిన వెంటనే నేను ఏం చేశాను, అదే మెమరీ లొకేషన్లో నేను ఏం చేశాను, ఈ సి అంటే క్యారెక్టర్ని నేను ఇనిషియలైజ్ చేశాను. క్యారెక్టర్ ఇనిషియలైజ్ చేస్తే అఫ్ కోర్స్ ఆ మెమరీ లొకేషన్లోకి 0 పోయి ఆ క్యారెక్టర్ యొక్క వాల్యూ, ఆ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుద్ది, ఆ క్యారెక్టర్ అనేది వెళ్ళి స్టోర్ అవుద్ది. సో ఇక్కడ నేను ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ v1.ia నేను కాల్ చేసింది v1.ia, కాకపోతే నేను ఏం చెప్పాను, యూనియన్లో అన్నీ ఒకే మెమరీ లొకేషన్లో ఉంటాయని చెప్పాను. అంటే ఇది కూడా, ఈ వాల్యూ కూడా ఒక మెమరీ లొకేషన్లోనే ఉంది, దీని వాల్యూ కూడా అదే మెమరీ లొకేషన్లో ఉండడం వల్ల నేను కాల్ చేసినప్పుడు ఇక్కడ %d వాడాం కదా, అంటే ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ కదా, అది ఏం చేసుకుంటుంది, కంపైలర్ సింపుల్గా క్యారెక్టర్ని ASCII వాల్యూలో కన్వర్ట్ చేసుకుంటుంది. ASCII వాల్యూ అఫ్కోర్స్ మనకి నెంబర్స్లోనే వస్తుంది కదా, ఇంటీజర్స్లోనే వస్తుంది. సో ఏ యొక్క ASCII వాల్యూని మనకు రిటర్న్ చేసింది అన్నమాట. సింపుల్ మా, ఇది యూనియన్ అన్నమాట. అండ్ మీకు సింపుల్గా సైజ్ చూద్దాం అన్నాం కదా ఇందాక. సైజ్ ప్రింట్ చేద్దాం. printf ఫార్మాట్ స్పెసిఫైయర్ d సైజ్ మనకు ఎలాగో ఇన్స్టలేషన్ పెట్టుకొని నేను సైజ్ ఆఫ్ యూనియన్ని ప్రింట్ చేస్తాను. యూనియన్ టెస్ట్ ఓకే కదా. సైజ్ మనకి స్ట్రక్ట్లో అయితే అలా వస్తుంది, ఈ 4+1+4 అలా వస్తుంది కదా వాల్యూ అనేది. కాకపోతే ఇక్కడ సైజ్ చూడండి 4 వచ్చింది, అంటే ఇక్కడ ఇంటి సైజ్ ఎంత మనకి 4 బైట్స్, ఇక్కడ క్యారెక్టర్ సైజు 4 బైట్స్, ఇక్కడ ఫ్లోట్ సైజు 4 బైట్స్. అంటే ఈ 414లో ఏది మ్యాక్సిమం నెంబర్, 4 కదా. సో మనకి ఏది మ్యాక్సిమం నెంబర్ ఉంటే అంత సైజ్ అనేది ఎలికేట్ చేసేసి ఆ సైజ్ని మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇది యూనియన్ మా.
ఇవి డిఫరెన్స్ బిట్వీన్ సి స్ట్రక్చర్ అండ్ సి యూనియన్. అంటే మీకు చిన్న చిన్న డిఫరెన్సెస్ చెప్పాను కదా, అదే. ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ ద సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ద టోటల్ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్. అంటే ఈక్వల్ టు గ్రేటర్ అంటే ప్యాడింగ్ అండ్ ప్యాకింగ్. ప్యాడింగ్ లో ఏంటి, ఎంటీ బిట్ స్టోర్ అయిపోద్ది కదా. సో మనకి ఆ స్ట్రక్చర్ లోపల ఉన్న డేటా మెంబర్స్ అన్ని కలిపిన ఈ ప్యాడింగ్ వల్ల దానికన్నా ఎక్కువ వాల్యూ రావచ్చు. అండ్ మనం ప్యాకింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఆ డేటా మెంబర్స్ అన్ని సైజెస్ కలిపితే ఎంత ఏ వాల్యూ వస్తుంది, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది అన్నమాట. యూనియన్ అనేది ద సైజ్ ఆఫ్ ద యూనియన్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఇట్స్ లార్జెస్ట్ మెంబర్. ఇప్పుడే కదా చూసాం, ఆ యూనియన్ లో ఉన్న డేటా మెంబర్స్, ఆ మెంబర్స్ లో ఏది లార్జెస్ట్ వాల్యూ ఉంటుందో యూనియన్ సైజ్ కూడా అదే అయిపోతుంది. ద స్ట్రక్చర్ కెన్ కంటైన్ డేటా ఇన్ మల్టిపుల్ మెంబర్స్ అట్ ద సేమ్ టైం. అంటే మనం స్ట్రక్చర్లో ఏమైనా డేటాని స్టోర్ చేసినప్పుడు డిఫరెంట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవడం వల్ల మనం ఏ టైంలో అయినా యాక్సెస్ చేసుకోదాం. వన్ స్టోర్ అయిందంటే డిఫరెంట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎన్నిసార్లు ప్రింట్ చేసినా వాల్యూ అనేది మారదు అనమాట. మనం ఏదైతే వాల్యూ ఇనిషియలైజ్ చేసామో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ యూనియన్కి అలా ఉండదు. ఒకే మెమరీ లొకేషన్లో స్టోర్ అవడం వల్ల ఇప్పుడే కదా చూసాం వాల్యూ అనేది మారిపోయింది. సేమ్ అలా మారిపోతుంటాయి. సో ఎట్ ఎ టైం ఒక వాల్యూనే మనం స్టోర్ చేయగలం అన్నమాట. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యూజింగ్ స్ట్రక్ట్ కీవర్డ్ అండ్ యూనియన్ ఈస్ డిక్లేర్డ్ యూజింగ్ యూనియన్ కీవర్డ్. ఇది స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ డిఫరెన్సెస్ మా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనమరేషన్ ఆర్ ఈనమ్స్ ఇన్ సి. ఇది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ ఎప్పుడు డేటా టైప్స్ చెప్పేటప్పుడు బులియన్ డేటా టైప్స్ చెప్పినప్పుడు మీకు ఈ ఎనమరేషన్ అనేది వాడాను. సో enumeration or enum is a user defined data type in C. Same like arrays, structures, unions, ఈ మూడట్లాగే enum అనేది కూడా user defined data type అన్నమాట. It is mainly used to assign names to integral constants. So ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలా అంటే enum అనే సేమ్ మనం ఈనం అనే కీవర్డ్ వాడి డిక్లేర్ చేస్తాం మనం. అండ్ ఈనం కీవర్డ్ వాడి అండ్ ఆ వేరియబుల్కి మనం ఒక నేమ్ ఇవ్వాలి కదా. ఫర్ సపోజ్ స్ట్రక్ట్ అని వాడాము, స్ట్రక్ట్కి మనం ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా. సో మనం టెస్ట్ పెట్టుకున్నాం, ఇలా కార్ పెట్టుకున్నాం, అలా స్టూడెంట్ డీటెయిల్స్ ఇలా పెట్టుకున్నాం కదా. సేమ్ ఈనం కూడా ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా. సో ఈ ఎగ్జాంపుల్లో వాడు ఏమిచ్చాడు, ఈనం అనే కీవర్డ్ వాడి డేస్ ఆఫ్ ద వీక్ అని దీన్ని వేరియబుల్ నేమ్ కింద తెచ్చుకున్నాడు అనమాట. దానిలో వాడు స్టోర్ చేసిన వాల్యూస్ ఏంటి, సండే టు సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు స్టోర్ చేసుకున్నాడు. అండ్ ఈ వాల్యూస్ అనేది ఎలా ఉంటాయంటే మీకు ఆల్రెడీ అప్పుడు బులియన్ డేటా టైప్ లో చెప్పినప్పుడు ఇవి ఇండెక్సెస్, సేమ్ అరే ఇండెక్సెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే వాల్యూస్ ఉంటాయి అనమాట. సో ఈ సండే ఉంది కదా, ఈ సండే ఉంది కదా, ఈ సండేకి తీసుకున్నాం, ఈ సండేకి వాల్యూ అనేది 0 ఉంటుంది అన్నమాట. అండ్ మండేకి వాల్యూ అనేది 1 ఉంటుంది, ట్యూస్డేకి 2 ఉంటుంది, వెన్స్డేకి 3 ఉంటుంది, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5 అండ్ సాటర్డేకి 6. ఇలా వాల్యూస్ అనేది ఉంటుంది అనమాట బై డిఫాల్ట్. సో ఎప్పుడైతే మనం ఇది ఇన్స్టాన్షియేషన్, సో ఇది డిక్లేర్ చేసిన తర్వాత మెయిల్లో మనం వాడాలి కదా మెయిన్ ఫంక్షన్లో. సో ఈ వేరియబుల్ నేమ్ మనం సేమ్ ఈ స్ట్రక్చర్కి v1 అని చెప్పి ఎలా అయితే మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం, ఇక్కడ డే అని ఇక్కడ వీడు అసైన్ చేసుకోండి, డిక్లేర్ చేసుకున్నాడు. అండ్ ఆపరేషన్ ఇక్కడ సింపుల్గా డే ఈక్వల్ టు వెడ్ అని, డే ఈక్వల్ టు వెడ్ అంటే డే ఈక్వల్ టు వెన్స్డే అని చెప్పి ఇనిషియలైజ్ చేసాడు వేరియబుల్ని. ఇక్కడ దాన్ని ప్రింట్ చేసినప్పుడు వాల్యూ ఏం ప్రింట్ అవుద్ది, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా 0 నుంచి స్టార్ట్ అవుతుంది సేమ్ ఇండెక్సెస్ లాగానే. సో ఇక్కడ సండేకి 0 ఉంది, మండేకి 1 ఉంది, ట్యూస్డేకి 2 ఉంది, అండ్ వెన్స్డేకి
3 ఉంది కదా, సో మనం దాన్ని ప్రింట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది 3 ప్రింట్ అవుతుంది అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ పడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా తీసేస్తున్నాను. సో ఇక్కడ ఈనం అనే కీవర్డ్ వాడి వీక్ ఈనంకి ఏ వాల్యూ ఇవ్వాలి అది యూస్ సండే. నేను ఏం చేశాను, ఇక్కడ ఈనం అనే కీవర్డ్ వాడి ఈనం అని డిక్లేర్ చేశాను. ఈనం పేరేంటి వీక్, దానిలో ఏం వాల్యూస్ అన్ని మండే టు సండే ఈ వాల్యూస్ అనేది ఇచ్చాను. సో మెయిన్లో మనం వాడాలి కాబట్టి సేమ్ ఈనం అనే కీవర్డ్ వాడి మనం ఆ ఈనం నేమ్ కాల్ చేసి డే అనే వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను. అండ్ డే ఈక్వల్ టు నేను ఏం చేస్తాను, డే ఈక్వల్ టు ట్యూస్ పెడతాం, అంటే డే ఈక్వల్ టు ట్యూస్డే అని పెట్టాను. printf day is percentile d పెట్టి డే. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది, ఇక్కడ మండేకి 0 ఉంది కదా, ట్యూస్డేకి 1 ఉంది, వెన్స్డేకి 2 ఉంది, థర్స్డేకి 3. సో ఇక్కడ ట్యూస్డేకి 2 ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు డే ఈస్ 2 అని ప్రింట్ అవుతుంది అన్నమాట. సారీ, ట్యూస్డేకి 1 ఉంది కాబట్టి ఇక్కడ మండేకి 0 కాదు మామ, ట్యూస్డేకి 1 కదా, సో నేను డే ఈక్వల్ టు ట్యూస్డే అని పెట్టాను. సో వాల్యూ 1 కాబట్టి మనం ప్రింట్ చేసినాం డే ఈజ్ 1 అని ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ డే ఈజ్ అని చెప్పి ప్రింట్ చేసాను అనుకోండి, డే ఈజ్ 3 అని ప్రింట్ అయింది, ఎందుకంటే ఇక్కడ థర్స్డే వాల్యూ అనేది 3 కాబట్టి. యా, ఈ వీడియోకి అంతే మా. ఐ హోప్ మీకు ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను.